వరంగల్లో నూతనంగా నిర్మిస్తున్న బస్టాండ్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. బస్టాండ్ నిర్మాణం కోసం తీసిన గుంత కాస్త స్విమ్మింగ్ పూల్ గా మారిందని వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, పొన్నం చిత్రపటాలతో పడవలో ప్రయాణం చేస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వరంగల్ బస్ స్టాండ్ నిర్మించలేదు. గత 2 సంవత్సరాలు చెప్పు వరంగల్ బస్ స్టాండ్ వెంటనే నిర్మించాలి. వరంగల్ బస్ ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం హలో ఎక్కడ ఫ్లాగ్ అడుగుని పైకి లేపన్నా చేపల మేట కూడా తీసుకోవాలి బాగుంది. చెరువులు పుట్టల పాలన మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో వరంగల్లో పడవ ప్రయాణం తీసుకురావడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పడవ ప్రయాణం ఏంటి అని మీరు ఆలోచన గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ గారి నాయకత్వంలో నన్నపనేని నరేందర్ బస్టాండ్ను ఎయిర్పోర్ట్ మాదిరిగా నిర్మిస్తారని చెప్పేసి కూలగొట్టారు. వాళ్ళు కూలగొట్టి బస్టాండ్ నిర్మించట్లేదు, వాళ్ళు ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏవి కూడా అందుబాటులోకి తీసుకురావట్లేదని ఈ ప్రజలందరూ కూడా ఉమ్మడి జిల్లా 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఇక్కడ నుంచి తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొండా సురేఖ గారు 2 సంవత్సరాల కాలం పూర్తి అవుతున్నా కూడా ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు. ఆ కూలగొట్టిన బస్టాండ్ని ఈరోజు స్విమ్మింగ్ పూల్ చెరువులాగా మారిపోయింది. మరి ఇలా మన గవర్నమెంట్ ప్రభుత్వ ఆస్తులన్నీ నిరుపయోగం అవుతున్నాయని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా దీంట్లో పడవ ప్రయాణం, ఎందుకంటే ఆర్థికంగా ఏం లేని బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఉచిత ప్రయాణాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు పడవ ప్రయాణాన్ని మేము ఈరోజు ప్రారంభించి నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఈ విషయం తెలుసుకొని ఎరవెల్లో ఉన్న కేసీఆర్ గారు వెంటనే వచ్చి ఉచిత ప్రయాణాన్ని, అదేవిధంగా జూబ్లీ హిల్స్లో ఉన్న రేవంత్ రెడ్డి గారు, కొండా సురేఖ గారు కూడా వచ్చి ఈ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవడం జరిగింది. వాళ్ళు ఇట్లా ఫ్రీగా వచ్చిన దాన్ని చేసుకున్నారంటే వారి యొక్క చిత్తశుద్ధి ఏందనేది మనకు తెలుస్తుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత ప్రధాన నగరమైన వరంగల్ జిల్లా కాకతీయ వారసత్వ సంపదకు ఒక ఉదాహరణగా ఉన్న ఈ నగరానికి ఈరోజు బస్టాండ్ లేదు. ఈ ఉత్తర తెలంగాణ నుంచే టూరిజం కావచ్చు, ఆధ్యాత్మిక కేంద్రంగా కావచ్చు, ఎడ్యుకేషన్ హబ్గా ఉన్న ఈ వరంగల్కి ఎంతోమంది ప్రయాణికులు ప్రయాణిస్తారు. ఇక్కడ బస్టాండ్ లేకపోవడం వల్ల ఇక్కడి ప్రజల యొక్క ఆత్మగౌరవం ఘోషిస్తుంది. చిత్తశుద్ధి లేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి
గత సంవత్సరం డిసెంబర్ నెలలో భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో మేము పెద్ద ధర్నా కార్యక్రమం చేపట్టాం. సంవత్సర కాలం అవుతుంది. ఈ సంవత్సర కాలంలో ఎలాంటి నిర్మాణ పనులు కూడా ప్రారంభించలేదు. రెండోసారి చేసి వారికి 30 రోజుల గడువిస్తున్నాం. ఇప్పటికైనా ఈ బస్టాండ్ యొక్క నిర్మాణం చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలి. లేని పక్షంలో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలను మంత్రుల యొక్క ఇల్లు ముట్టడి చేసి బస్టాండ్ లేని ప్రయాణికుల ఇక్కట్లని వాళ్ళకి తెలియజేస్తున్నామని అల్టిమేటం జరిపిస్తుంది.